నాకు ఇన్వైట్ ఇచ్చారని చెప్పలా ఈ మేనేజర్ పెద్ద ఏంద్రా అంటే ఐటెంలన్నీ ఎత్తుకొచ్చి నా టేబుల్ ముందర పెట్టాడు. ఇంకా మనం కాదంటాం ఆ దున్ని పడడమే ఫుల్ గా మెక్కేసి వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. ఫ్రెష్ గా 3 గులాబ్ జాములు మళ్ళీ ఫ్రూట్ సలాడ్ అయితే పట్టుకోవచ్చారు. దీని పేరు ఏందో తెలియదు, ఎర్రగా చికెన్ అయితే పట్టుకోవచ్చారు. ఇదంతా నేను తినలేను సార్, అందుకే మన సబ్స్క్రైబర్ అయితే తీసుకొచ్చిన. ఎంతకుముందు నాకు ఫ్రీగా పెట్టించాడు, నాకు రుచిగా ఉండింది. ఇప్పుడు నేను ఫ్రీగా పెట్టించిన, అందుకే మనోడికి రుచిగా ఉన్నదంట. ఈ పెద్ద ఆయనకి నిజంగా దండాలు స్వామి. ఈ మ్యాంగో లస్సీ పట్టుకొచ్చాడు, టేస్ట్ అయితే భలే ఉన్నదబ్బా, సమ్మగా ఉన్నదైతే. రాసి పెట్టుకోమో ఆ మ్యాంగో లస్సీ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ నా కడుపు అయితే నిండిపోయింది, ఎందుకంటే మొత్తం తినేసిన నేను, అంత టేస్ట్ బాగున్నది. ఒక 3 గులాబ్ జాములు అయితే ఇచ్చారు, నేను ఒకటైతే తినేసిన. దీని పేరు ఆఫ్ఘనీ డిష్ అంట. ఆ పెద్ద అదే పదిగా పొగినాడు నా దగ్గరకు వచ్చి. అన్నిటికన్నా ఇది బాగున్నమ్మా, నేను ఓగులైతే చెప్పను. అద్దొద్దో యూనిఫామ్ వేసుకొని ఒక పెద్ద అయితే మటన్ బిర్యానీ పట్టుకొచ్చాడు. అయితే నేను చికెన్ పట్టుకోవచ్చారు అనుకున్నా, కాకపోతే మటన్ అయితే పట్టుకోవచ్చారు. ఇంకా పొట్లకి తోసేయడమే బిర్యానీ. ఆఫ్ఘనీ కూర కలుపుకొని ఇంకా బాగుంటది. ఈ పెద్ద ఆయన వచ్చి ఢిల్లీ అంట, నా వీడియోలో అయితే చూస్తాడు. కొందరికి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి నా స్లాంగ్ అర్థం కాదు, ఈ పెద్ద ఆయనకి ఎట్ట అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. ఇంకా చివరికి హలీం అయితే మిగిలింది, ఇది కూడా టేస్ట్ చేస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే నేను జ్యూస్ తాగినామో, మిగతాదంతా మన సబ్స్క్రైబర్ అయితే కుమ్మి అవతలేసినాడు, అరక్క ఆడు కూర్చోన్నాడు మూల.